ఇలాగూ సహోదరి సహోదరులారా, ఇది గొప్ప పండుగ మనందరికీ. మోక్షారోహణ పండుగ. క్రీస్తు ఆత్మ శరీరములతో వారు చూస్తుండగానే ఆకాశములోనికి తీసుకొని పోబడ్డాడు. తను వాగ్దానం చేసిన ప్రకారమే అంతా జరిగింది. అయితే మొదటి పట్టణంలో మనం విన్నాం, గలిలయ వాసులారా, ఎందుకు మీరు ఇంకా ఆకాశము వైపు తేరి పారుచుస్తున్నారు? ఈ గలిలయ వాసులు ఎవరు? శిష్యులు. గలిలయ సముద్ర తీరంలో అందరిని పిలిచాడు కదా దాదాపు. వారందరిప్పుడు యెరూషలేములో సమావేశమయ్యారు. ఎందుకంటే అక్కడే మృతి చెందాడు, ఉత్థానం అయ్యాడు. ఇక అప్పుడప్పుడు దర్శనమిస్తూ అటు గలిలయ సముద్రంలో దర్శనమిచ్చాడు, ఇటు యెరూషలేములో దర్శనమిచ్చాడు. వీరందరిని ఇప్పుడు బెతానియాకు తీసుకొని వెళ్ళాడు. అక్కడనే అందరికీ ముందుగానే తెలియబరిచిన విధంగా భూదిగంతముల వరకు క్రీస్తు శ్రమలను అనుభవించి మరణించి సజీవుడై లేచాడన్న సంగతిని ప్రకటించాలి. దానితో పాటు హృదయ పరివర్తనము, పాప క్షమాపణ కూడా ప్రకటించబడాలి. దానికి మీరే సాక్షులు. ఆనాటి గలిలయ వాసులే కాదు, జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరము, విశ్వాసముతో కూడిన ఈ సంఘమంతా దానికి సాక్షులం. వారు చూచుచుండగానే తను ఆకాశములోనికి తీసుకొని పోబడ్డాడు. వారు సంతోషము తిరిగి యెరూషలేము నగరానికి వెళ్ళిపోయారు. ఇక్కడ చాలా గొప్ప చారిత్రకమైన ఘట్టం జరిగింది. ఆధ్యాత్మికమైన లోతైన భావన మనలో చేరుకుంది. ఇంకొకటి ఈ రహస్యం ఒకటి ఉంది ఇక్కడ. ఆత్మ శరీరాలతో మోక్షానికి కొనిపోబడటం అనేది మన దీన స్థితి నుండి మన ఉన్నత స్థితికి ఈ జూబిలీ సంవత్సరంలోని నిరీక్షణ యాత్ర ఆ విధంగా తండ్రి సన్నిధికి చేరే విధంగా మనకెంతో ఆశను కల్పించాడు. మోక్ష ద్వారాలు తెరిచినాడు. మనము అక్కడికి వెళ్తామన్న నమ్మకం కలిగింది. దీన్ని వీరు బోధించాలి, మనము బోధించాలి అన్నది సందేశం. అయితే ఇక్కడ గమనించండి ఒక విషయం. మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? శరీరము ఈ ఆత్మ ఉన్నట్టుండి పైకి కొనిపోబడటం అనేది ఎట్లా సాధ్యం అనేది ఒక్కసారి వచ్చింది ఆలోచన? ఒక అనుమానం రాలేదా? దాదాపు అందరికీ వచ్చి ఉంటుంది. ఈ శరీరం ఎట్లా వెళ్తుంది పైకని? మరి ఇంతవరకు నడిచిన మనం ఎలైజా ప్రవక్త అగ్ని గుర్రములు లాగే రథములో ఏ విధంగా ఆకాశములోనికి తీసుకొని పోబడ్డాడు? మరి ఆయన ఎక్కడ భూస్థాపితం చేయబడ్డాడో అతని సమాధిని చూపగలమా? ఆనాడు జరిపిన దేవుడు, మహిమగల దేవుడు ముందుగానే మెల్లమెల్లగా తెలియజేస్తున్నాడు. ఈనోకు ఎక్కడ భూస్థాపితం చేయబడ్డాడు? నీతిమంతుడు కాబట్టి ఈనోకును దేవుడు పరలోకానికి తీసుకొని వెళ్ళాడు శరీరంతోనే. అది సాధ్యం దేవునికి. ప్రభువుకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇప్పుడు శరీరంతోనే ప్రభువు పైకి కొనిపోబడినాడు. గ్రీకు మూలంలో ఈ పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. తనను తానే వెళ్ళిపోవటం అనేది ఒకటి, తీసుకొని పోబడటం అనేది ఒకటి. ఒక రాకెట్ తనంతట తానుగా పోదు, పేల్చితేనే వెళ్తుంది. ఒక శక్తి అవసరం ఉంది. క్రీస్తు ప్రభువుకు అలాంటి శక్తి అక్కరలేదు. రెండవది, ఈ కాలములో, ఈ సమయములో ఏ విధంగా సాధ్యమవుతుంది? ఇది ఆది అంతము లేని దేవుడని ఈ కాలములోనికి ఎందుకు వచ్చాడు? ఈ సమయంలో 2000 సంవత్సరాల క్రితం అనే ఈ కాలానికి ఎందుకు వచ్చాడు? ఈ విశ్వంలోకి ఎందుకు వచ్చాడు? ఈ అనంత విశ్వంలోకి మానవాళిని ఉద్ధరించడానికని ఎన్నోసార్లు చెప్పాడు. అందుకని దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెందుడని సువార్తను బోధించెను. సువార్త అంటే బ్రాకెట్లో పెట్టుకోండి, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెందుడి. ఇది తప్ప అంతా చేస్తున్నాం మనం. ఇది చాలా ముఖ్యం. హృదయ పరివర్తన చాలా ముఖ్యం. అందుకనే దీనికి మీరు సాక్షులని చెప్పి వెళ్ళాడు. మొదట ఎక్కడైతే ఈ మాటలతో ప్రారంభించాడో ముగింపు మాటలు కూడా అదే ఉన్నది. పాప క్షమాపణ, హృదయ పరివర్తనకు మీరే సాక్షులు. బోధించండి, నిరంతరం జరగాలి. ఇది ఈ కాలములో దేవుడు జన్మను పుచ్చుకొని తిరిగి ఈ కాలం నుండి వెళ్ళాడు ఆ విశ్వంలోకి, అనంత విశ్వంలోకి. అక్కడి నుండి వచ్చాడు, అక్కడికే వెళ్ళాడు.
మూడవది, ఇది చాలామందికి వచ్చే అనుమానం. మూడవది, ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది. ఒక మనుష్యుడు ఈ విధంగా ఎందుకు ఈ విధంగా జరిగాడని. కానీ నేను ఒకటి చెప్తా, గుండె ధైర్యం కోల్పోవద్దు, చాలా దిటువు చేసుకోండి. అపోస్తులు 12 మందిలో మనం చదువుకునే సువార్తలు ఎంతమంది వ్రాసినాయండి? మత్తయి, యోహాను. ఈ మోక్షారోహణం చూసినటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు, మత్తయి, యోహాను, తన సువార్తల్లో ఈ మోక్షారోహణం గురించి ఎక్కడా వ్రాయలేదు. మరి రాసిందెవరు? మార్కు, లూకా. ఈ ఇద్దరు మోక్షారోహణం చూడలేదు. చూసిన వారేమో రాయలేదు, రాసిన వారేమో చూడలేదు. కొద్దిగా డౌట్ఫుల్ ఉంది కదా మీకు. ఇది ఎక్కడ ఇంతవరకు మేము ఆలోచించలేదు. ఇది ఎక్కడ చూసిన వారేమో రాయలేదు, చూడని వారేమో రాశారు, రాసిన వారేమో చూడలేదు. మరి ఎట్లా? దీనికి పరిష్కారం ఏంది? ఈరోజు తేటతెల్లం కావాలి, మన విశ్వాసం దృఢతరం కావాలి. నిరీక్షణ అంటే ఏం చెప్పాము? విశ్వాసం అంటే ఏం చెప్పామండి మనం? నేను వచ్చిన తొలి ప్రసంగంలోనే, విశ్వసించుటయ్యన మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా నుండుట, చూడజాలని విషయములందు నిశ్చయముగా నుండుట. నిస్సందేహము, నిశ్చయము, ఇది విశ్వాసంతో మనం ముందుకు సాగుతున్నాం. ఈ కొత్త డౌట్ రాజా ఫాదర్ ఏంది ఈ రోజున మనలో పెట్టాడు? చూసిన వారేమో రాయలేదు, రాసిన వారేమో చూడలేదు. ఎట్లా వీడాలే ఈ రహస్యం? ఎలాగంటే, చాలామందికి పూర్వవేదం నుండి మొదలుకుంటే అందరూ చేసినవన్నీ వారు రాయలేదు, వారు సెక్రటరీలు రాస్తారు. ఉదాహరణకు ఏషియా ప్రవక్త, ఎలీషా ప్రవక్తకు గెహాజీ అనే ఒక సెక్రటరీ ఉన్నాడు కదా. అలానే ఇర్మియా ప్రవక్తకు తన సెక్రటరీ రాస్తాడు, కార్యదర్శి. వీళ్ళందరూ నమోదు చేస్తారు. క్రీస్తు ప్రభువు రాశాడా మరి ఇవన్నీ? చేసినవన్నీ రాశాడా? రాయలేదు. తన శిష్యులు రాశారు. యెషయా ప్రవక్త కూడా అంతే. యెషయా, 3 యెషయాలు ఆ విధంగా. యెషయా అన్న కాలం జీవించలే. 3 ప్రవక్తలు ప్రవచించిన వాటిని మొదటి యెషయా, 2వ యెషయా, 3వ యెషయా అని ఈ విధంగా. ఇప్పుడు చూసిన వారు రాయలేదు, రాసిన వారు చూడలేదు, ఇది ముఖ్యం కాదు. ఆ సంఘటన మనల్ని ఎంతవరకు నడిపిస్తుంది, ఎంత నమ్మకం చేకూరుస్తుందని ముఖ్యం. ఆత్మ శరీరంతో దేవుడు మోక్షారోహణం అవటం అనేది మనకి ఏ విధంగా ఉపయుక్తం అవుతుంది, ఇది చాలా ముఖ్యం. మనకు మార్గం తెరవబడింది. పవిత్రాత్మ మనపై వేంచేసి వచ్చింది. జ్ఞాన స్నానము ద్వారా పవిత్రాత్మ మనలో వేంచేసి వచ్చినప్పుడు భద్రమైన అభ్యంగం ద్వారా తన వరముద్రను వేసి ఇంకా దృఢతరం చేస్తుంది. క్రైస్తవ జీవితాన్ని ఇంకా నిష్ఠతో జీవించాలి అన్న అభయం మనకు వసుకుతుంది. కాబట్టి ఈ పండుగ మన విశ్వాసాన్ని రెట్టింతలు చేయాలి. మనకిచ్చిన ఆనందం ఎంతో గొప్పది. మనకు ఇంగ్లీష్లో ఎగ్జాల్టేషన్ అనే ఒక పదం ఉంది. తెలుగులో కరెక్ట్ సమాధానం నాకు ఇంకా నేను తృప్తి పడేంతగా దొరకలేదు. ఆనందం, స్తుతించడం. నా హృదయము ప్రభువును స్తుతించుతున్నది, నా ఆత్మ దేవుని యందు ఆనందించుతున్నదని స్తోత్రగీతం పడింది మరియా. ఇప్పుడు నా ప్రభువు పరలోకమునకు వేంచేశాడు, నాకు ఒక స్థానాన్ని తయారు చేస్తున్నాడన్న స్తోత్రగీతం మనం కూడా పాడాలి. అది అన్నట్టు మన అన్యులమైన, అనన్యులమైన, మామూలు ప్రజలమైన, సామాన్యులమైన మనము దీన స్థితిలో ఉన్నవారిని ఆయన పరలోకం వైపు తీసుకెళ్తానని తన పవిత్రాత్మను పంపాడు. పవిత్రాత్మ మనకెంతో శక్తినిస్తుంది. మనం అనుకుంటున్నాం మన సొంత శక్తి చేతని. పవిత్రాత్మ శక్తి చేత లేకపోతే, ఆ ప్రేరణ లేకపోతే నువ్వు ఈ గుడికే రావు. గుడికి వచ్చావంటే పవిత్రాత్మ ప్రేరణ, ఇంకా ప్రేరణ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభు వాగ్దానం చేసిన మాటలు ఒక్కసారి గుర్తుంచుకోండి. నేను కొంతకాలము మీతో ఉండను, మరికొంతకాలం మీతో ఉంటాను. ఎక్కడికి వెళ్తున్నావు? కొంతకాలం భూగర్భంలోకి ఉండొచ్చు, అయిపోయింది. మరి ఇంకెక్కడికి వెళ్తారు? కొంతకాలం తండ్రి వద్దకు వెళ్తున్నాను, తండ్రి గృహంలో అనేక నివాస స్థలములు కలవు, మీకు ఒక నివాస స్థలమును ఏర్పాటు చేసి తిరిగి వస్తాను. అప్పుడు మిమ్మల్ని నాతో తోడుకొని వెళ్తాను. అక్కడ నేను తండ్రి వద్ద, తండ్రి మన వద్ద ఉంటాడు, నేను మీ వద్ద, అందరం కలిసే ఉంటాం. ఇదే కదా కొత్త దివి, కొత్త భూమి, నూతన యెరూషలేమన్న ఆ పెద్ద గొప్ప దృశ్యాలు. దాని కొరకే కదా మనం వేచి ఉన్నది. దానికి కొరకు కదా ఈ నిరీక్షణ యాత్రలో యాత్రికులమై వెళ్తాం. ఈ శ్రీసభ గొప్ప
నిరీక్షణ యాత్రలో పెద్ద సుదీర్ఘమైన ప్రయాణం చేస్తుంది. అందుకని ఈ జూబిలీ సంవత్సరం ప్రత్యేక సంవత్సరం అనుకుని ఈ ఈ మోక్షారోహణ పండుగ మనకొక గొప్ప సందేశాన్ని ఇచ్చిందని హృదయంలో నిలుపుకొని ఏ అనుమానాలకు తావు లేకుండా మనం విశ్వాసంతో ముందుకు సాగులాగున శక్తిని అనుగ్రహించమని, ఆ పవిత్రాత్మ విశ్వాసం దృఢతరం చేయమని వేడుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.